శ్రీ గురుభ్యో నమ. మహాగణాధిపతి నమ. శివాయ గురు నమ. శ్రీ కామేశ్వరి నమ. ములుగు.com ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ సిద్ధాంతి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞాన సంకల్పం మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఈ నెల 12వ తారీఖు నుండి 18వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. మేషంలో శుక్రుడు, మిథునంలో గురువు, సింహంలో కేతువు, కుంభంలో రాహువు, మీనంలో రవి, బుధ, కుజ, శని. అదేవిధంగా చంద్రుడు మకర, కుంభ, మీన రాశుల్లో సంచారం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం ఆర్థిక అంశాలు బాగుంటాయి. దూర విద్య సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడుతుంది. విద్య, ఉద్యోగ విషయంలో మీరు అనుకున్న ఫలితాలను సాధించగలుగుతారు. వ్యాపార అభివృద్ధి కొద్దిగా లాభసాటిగా ఉంటుంది. ఏ కార్యక్రమం తలపెట్టినా దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. ఆరోగ్యం మట్టికి కాస్త ఇబ్బంది పెడుతుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ లైసెన్స్ సంబంధించిన విషయ వ్యవహారాలు లాభసాటిగా ఉంటుంది. అదేవిధంగా ఒక కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలి లేదా ఉన్న వ్యాపారాన్ని స్థిరంగా ఉండి ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతోటి యోచన చేస్తారు. దూర ప్రాంత ప్రయాణాలు లాభసాటిగా ఉంటుంది. అదేవిధంగా భాగ్యాధిపతి, వ్యయాధిపతి అయిన గురువు తృతీయంలో ఉన్నారు. వ్యయంలో 4 గ్రహాలు ఉన్నాయి. విదేశీకి సంబంధించిన విషయ వ్యవహారాలు, గ్రీన్ కార్డ్, H1B సంబంధించిన విషయ వ్యవహారాలు వీరు సానుకూలపడుతుంది. H1B వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉంది. అదేవిధంగా విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి అనుకూలంగా ఉంటుంది. లాభం తక్కువ ఉన్నా సరే ఏదో ఉద్యోగం చేసుకుని ముందుకు వెళ్ళాలనే భావంతో ఉంటారు. కష్టపడతారు. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. వీరికి ఏలినాటి శని నడుస్తుంది. వ్యయంలో శని చక్కగా బలంగా ఉన్నారు. ఏదైనా ఒక పని ప్రారంభిస్తే అది తప్పనిసరిగా పూర్తవుతుంది. మీ కృషి పట్టుదలతో ముందుకు వెళ్తారు. అయితే కొంత సహనం, ఓర్పు కూడా ఉండవలసిన పరిస్థితి కూడా గోచరిస్తుంది. వివాహ శుభకార్యాల విషయాల్లో మంచి ఒక సంబంధం కుదురుతుంది. అదేవిధంగా దూర విద్యా ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళకి అనుకూలం. గవర్నమెంట్ ఉద్యోగస్తులకు, అదేవిధంగా ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగస్తులకు ట్రాన్స్ఫర్ ఉండే అవకాశం గోచరిస్తుంది. ఈ రాష్ట్రంలో జన్మించిన విద్యార్థులు కాలం అనుకూలంగా ఉంది. మెరిట్ మార్కులు సాధించడానికి సాయశక్తుల కష్టపడతారు. కష్టానికి తగిన ఫలితం కూడా త్వరలోనే లభిస్తుంది. ఈ రాష్ట్రంలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. పేరు ప్రఖ్యాతలు గడించగలుగుతారు. రాజకీయ రంగంలో వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. వీరికి ఏలినాటి శని నడుస్తుంది. శని వీరికి అనుకూలంగా ఉంది. పేరు ప్రఖ్యాతులతో పాటు జనాభిమానం ఎక్కువగా ఉంటుంది. మీరు కష్టపడిన దానికి ఫలితం ఉంటుంది. అయితే ఖర్చుల విషయంలో ఎటువంటి వెనకాడరు. ఖర్చులు అదుపు చేయాలన్నా అదుపు చేయలేని పరిస్థితి గోచరిస్తుంది. కొన్ని వ్యవహారాలలో సొంతంగా నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్దామనే ఆలోచన ఉంటుంది. అయితే ఒక్కొక్క విషయాలలో సొంత నిర్ణయాలు ఆలోచన చేసే ముందు అన్ని రకాలుగా ఆలోచించుకుని ముందుకు వెళ్దామా లేదా అనే భావంతో ఆలోచించి ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4. కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు శుక్రవారం కానీ మంగళవారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాధన చేయడం, అదేవిధంగా కాలభైరవ రూపం మెడలో ధరించడం చెప్పదగిన సూచన. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. సప్తమ వ్యయాధిపతి అయిన కుజుడు లాభస్థానంలో ఉన్నారు. భాగ్యాధిపతి, దశమాధిపతి అయిన శని లాభస్థానంలో ఉన్నారు. ద్వితీయంలో గురువు బలంగా ఉన్నారు. వీరికి పంచమాధిపతి, ద్వితీయాధిపతి అయిన బుధుడు లాభస్థానంలో ఉన్నారు. ఈ వారం మీకు ఉద్యోగపరంగాను వ్యాపారపరంగా మంచి కలుసుబడుతనంగా ఉంటుంది. వ్యాపారంలో మంచి అభివృద్ధి సాధిస్తారు. అదేవిధంగా ఉద్యోగంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. మీ మాట ఎవరు జాటని విధంగా నడుచుకుంటారు. మనం సొంతంగా వ్యాపారం చేసుకుందాం, 10 మందికి ఉపాధి కల్పిద్దాం అనే ఆలోచనలు కూడా ముందుకు సాగుతారు. వ్యాపార నిమిత్తం చేసేవాళ్ళు కూడా చాలా అనుకూలంగా ఉంది. గడిచిన 2-3 వారాల కంటే కూడా ఈ వారం వీరికి చాలా లాభసాటిగా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా భగవత్ సంకల్పం, భగవత్ అనుగ్రహం వల్ల దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. ముఖ్యంగా దూర ప్రాంత ప్రయాణాలు, విదేశీకి సంబంధించిన విషయ వ్యవహారాలు చాలా చక్కగా ఉన్నాయి. భాగ్యాధిపతి అయిన శని లాభస్థానంలో బాగున్నారు. అదేవిధంగా వృత్తి స్థానంలో రాహు ఉన్నారు. ఒక్కొక్క నిర్ణయాలు తీసుకునేటప్పుడు అన్నీ బాగున్నాయి కదా అని ముందుకు వెళ్తారు. చిన్న ఆపదలు వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోండి. అదేవిధంగా సంతానం సంబంధించిన విషయ వ్యవహారాలు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పంచమాధిపతి బుధుడు లాభస్థానంలో ఉన్నారు రవితో కలిసి. అదేవిధంగా వివాహ సంబంధించిన విషయ వ్యవహారాలు, వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. గృహయోగం అనేది నెరవేరుతుంది. సొంతిటి కల ఎప్పటి నుంచో డబ్బులు ఉన్నాయి, లోన్ మంజూరు అవుతుంది,
కానీ ఎన్ని రకాలుగా చూసినా ఇల్లు దొరకడం లేదే అని వెతుక్కునే వారికి మటుకి చక్కగా ఈ వారం మంచి ఇల్లు దొరికే అవకాశం గోచరిస్తోంది. సహోదరి సోదరు మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి, అదేవిధంగా సినీ పరిశ్రమలో ఉన్నవారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. చిరుస్థాయి వ్యాపారస్తుల దగ్గర నుంచి హోటల్ మేనేజ్మెంట్ వారికి కాస్త గడ్డుకోవాలని చెప్పచ్చు. లాభాలు రాకపోగా వాటికి నష్టం వచ్చే అవకాశం గోచరిస్తోంది. వాటి గురించి కొంచెం ఆలోచన చేయడం చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులు ఈ వారం కాస్త కష్టపడాల్సిన సమయంగా చెప్పవచ్చు. దుర్వ్యసనాలకి దూరంగా ఉండడం, సోషల్ మీడియాకి దూరంగా ఉండడం చెప్పదగినది. ప్రతి విషయాన్ని స్నేహితులతో పంచుకోవడం కూడా అంత మంచిది కాదు. మీ చదువు మీద దృష్టి పెట్టినట్లయితే భవిష్యత్తు బాగుంటుంది. ఏది ఏమైనా సరే మన పెద్దలు కష్టపడి చదివిస్తున్నారు, మనకంటూ గుర్తింపు తీసుకురావడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అది నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనది. అందుకు గుర్తుపెట్టుకుని ముందుకు వెళ్ళండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యాపార రీత్యా విదేశాలకు వెళ్ళే అవకాశం లేదా విదేశీ సంబంధించిన కంపెనీల్లో ఉద్యోగం రావడం ఇటువంటి జరిగే అవకాశం గోచరిస్తోంది. అదేవిధంగా కొన్ని అవసరాల నిమిత్తం పర్సనల్ లోన్ కానీ క్రెడిట్ కార్డు వాడడం కానీ జరిగే అవకాశం ఉంది. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. మన వాళ్ళే కదా అని చెప్పి మాట సహాయం చేయడం వల్ల తర్వాత ఇబ్బంది పడే అవకాశం కూడా లేకపోలేదు. ఆరోగ్యరీత్యా చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలు లాభసాటిగా ఉంటుంది. ఏదైనా ఒక కొత్త కార్యక్రమాన్ని మన శ్రీకారం చుట్టాలి, 10 మందిలో మన గౌరవ మర్యాదలు పెరగాలి అన్న ఆలోచన ఎక్కువగా చేస్తారు. ప్రభుత్వ సంస్థలో పనిచేస్తున్న వారికి, రాజకీయ రంగంలో ఉన్న వారికి మంచి భవిష్యత్తు ఉంటుంది. పేరు ప్రఖ్యాతలు చాలా వరకు సాధించగలుగుతారు. ఏదైనా మన కష్టం మనం పడాలి, ఫలితం ఆ భగవంతుడు ఇవ్వాలి అన్న ఆలోచనతోటి మీరు ముందుకు సాగుతారు. ఈ రాశి వారికి నరదిష్టి అధికంగా ఉంటుంది. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమస్తే ఒత్తులతో దీపారాయణ చేయడం, అదేవిధంగా కాలభైరవ రూపం మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 3, కలిసి వచ్చే రంగు గ్రీన్. ఏదైనా పని మీద బయట వెళ్ళినప్పుడు మంగళవారం కానీ శనివారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. సప్తమాధిపతి, దశమాధిపతి అయిన గురువు జన్మరాశిలో ఉన్నారు. అష్టమ భాగ్యాధిపతి అయిన శని దశమంలో బలంగా ఉన్నారు. సప్తమ దశమాధిపతి అయిన గురువు జన్మరాశిలో ఉన్నారు. అష్టమాధిపతి భాగ్యాధిపతి అయిన శని దశమంలో ఉన్నారు, బలంగా ఉన్నారు. రాశ్యాధిపతి చతురాధిపతి కూడా దశమంలో ఉన్నారు. వృత్తిపరంగా చాలా వీరికి అనుకూలంగా ఉంటుంది. కార్యసిద్ధి నెరవేరుతుంది. ఉద్యోగంలో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోగలుగుతారు. ఏ విషయాన్ని సరే క్షుణ్ణంగా పరిశీలించి ముందుకు సాగుతారు. దూర ప్రాంత ప్రయాణాలు చక్కగా అనుకూలించే విధంగా గ్రహతులు గోచరిస్తోంది. మీరు చెప్పిన మాట ప్రతి ఒక్కరు విని మీకు సహాయ సహకారాలు అందించే విధంగా గ్రహతులు గోచరిస్తోంది. ఎంతో కాలం ఇబ్బంది పడడం మనకంటూ రోజు వచ్చింది అనే సంతోషపడతారు. మీకు భవిష్యత్తు చాలా బాగుంది. రానున్న రోజులు కూడా వీరికి చక్కగా కాలం అనుకూలంగా ఉంది. ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి బెనిఫిట్స్ చక్కగా వస్తాయి. అదేవిధంగా ప్రైవేట్ సంస్థలో ఉన్న వారికి నూతన ఉద్యోగం ప్రయత్నం చేయాలి, ఉన్న ఉద్యోగం ఎంతవరకు ఇలాగే ఉంటాము, ఎదుగుదల ఉండట్లేదు అన్న బాధపడుతున్నారు కూడా ఈ వారం చాలా వరకు ఉన్న ఉద్యోగంలో స్థిరత్వం, అదేవిధంగా ప్రమోషన్ కానీ ఇంక్రిమెంట్ కానీ లేదా ఎంతకంటే మంచి కంపెనీలో ఉద్యోగం కానీ వచ్చే అవకాశాలు పుష్కలంగా గోచరిస్తుంది. అదేవిధంగా డాక్యుమెంట్ సంబంధించిన వ్యవహారాలు చక్కగా ఉంది. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా కలుసుబడితనంగా ఉంటుంది. వస్త్ర వ్యాపారస్తులకు, బంగారు వ్యాపారస్తులకు, సాఫ్ట్వేర్, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. చిరుస్థాయి వ్యాపారస్తులకు, హోటల్ మేనేజ్మెంట్ వ్యాపారస్తులకు, ఇతరత చిరుస్థాయి వ్యాపారస్తులకు మటుకి కాస్త అనుకూలంగా లేదని చెప్పొచ్చు. డబ్బులు అయితే వస్తాయి, కానీ దాని తగ్గట్టుగానే ఖర్చు కూడా ఉంటుంది. ఇంట్లో బంధువర్గంతో లేదా తల్లిదండ్రులతోటి చిన్నపాటి విభేదం వచ్చే అవకాశం, మనస్పర్ధలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో తగు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. సంతానం సంబంధించిన వ్యవహారాలు చక్కగా బాగుంది. వివాహం కాని వాళ్ళకి మంచి వివాహం సంబంధం కుదురుతుంది. ఆధ్యాత్మికంగా వెళ్ళడానికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. అదేవిధంగా దూర విద్యా ప్రయత్నాలు చేసేవారికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా చాలా వరకు అనుకూలంగా ఉందని చెప్పచ్చు. అష్టమ భాగ్యాధిపతి అయిన శని దశమంలో ఉన్నారు వృత్తిలో. అదేవిధంగా రవి, కుజ, బుధులు కూడా కలుస్తున్న దశమంలో. మీరు ఏదైతే కోరుకుని నెరవేరాలని అనుకుంటారో అది ఈ వారం ఖచ్చితంగా నెరవేరుతుంది. అది ప్రభుత్వం సంబంధించి కావచ్చు, ప్రైవేట్ సంబంధించి కావచ్చు. రాత పరీక్షలు రాసేవారికి కాలం అనుకూలంగా ఉంది. అయితే ప్రతి విషయాన్ని మనకు అన్నీ తెలుసని కాకుండా నలుగురితో చర్చించి విద్యా సంబంధ వ్యవహారాల మటుకి ఆలోచించి నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళాలి. తద్వారా మంచి ఫలితాలు పొందగలుగుతారు. ప్రతిరోజు ప్రతినిత్యం దుర్గా సూత్రాన్ని పఠించడం, అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి అష్టకం పఠించడం చెప్పదగినది. ఏదైనా ఒక మంగళవారం నాడు సాయంకాలం పూట
రాహుకాల దీపం పెట్టండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు ఎల్లో. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవత విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in. కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. ముఖ్యంగా ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ మంచి లాభసాటిగా ఉంటుంది. గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఈ వారం వీరికి చాలా వరకు సానుకూలంగా ఉందని చెప్పచ్చు. ఉద్యోగం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. అదేవిధంగా భాగస్వామ్య వ్యాపారస్తులకు ఈ వారం చాలా లాభసాటిగా ఉంటుంది. మీరు పడిన కష్టానికి ఫలితం దక్కుతుంది. భూ సంబంధించిన క్రయ విక్రయాలు చాలా చక్కగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో వారికి మరిన్ని అవకాశాలు కలిసి వస్తాయి. ఏదేమైనా మనం కష్టపడుతున్నాం, కష్టానికి ప్రతిఫలం చక్కగా ఉండాలనే భావన ఎక్కువగా ఉంటుంది. అయితే ఒక్కొక్కసారి ఫ్రస్ట్రేషన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, కోపతాపాలు ఉండే అవకాశం ఉంది. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అదేవిధంగా అష్టమ రాహు, దూర ప్రాంత ప్రయాణాలు, సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆకస్మిక కొన్ని సంఘటనలు చోటు తీసుకునే అవకాశం కూడా లేకపోలేదు. అలాగే ద్వితీయంలో కేతు ఉన్నారు. వీరికి కేతు చాలా బలంగా ఉన్నారు. వృత్తిరీత్యా ఆర్థిక పరంగా మంచి కలుసుబాటుతనంగా ఉంటుంది. వచ్చిన ప్రతి రూపాయిని సాధ్యమంతరం కొన్ని అప్పులు తీర్చేసి ప్రశాంతంగా ఉండాలి, ప్రశాంతమైన వాతావరణం గడపాలి అన్న ఆలోచన చేస్తారు. ఎన్నో కష్టాలు పడ్డాం, మనం ఎంతోమందికి అన్నం పెట్టాం, ఆపద సమయంలో మనకి ఎవరు ఆదుకోలేదన్న బాధ ఎక్కువగా ఉంటుంది. అవన్నీ పక్కన పెట్టి మన పని మనం చేసుకుపోదాం, తర్వాత సంగతి చూసుకుందాం, మనకి ఎవరు సహాయ సహకారం అవసరం లేదు, ఏదైనా పులే మనం ఎలా ఉండాలి అలాగే ఉండాలి అనే భావంతో ఉంటారు. ఈ రాశిలో మంచి విద్యార్థులకు విదేశీ అవకాశాలు చక్కగా కలిసి వస్తుంది. విద్య వైద్య రంగంలో ఉన్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ప్రభుత్వ పరంగా బెనిఫిట్స్ పొందే అవకాశాలు ఉన్నాయి. రాత పరీక్షల్లో గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్న వారికి, సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవుతున్న వారికి కాలం అనుకూలంగా ఉంది. ప్రయత్నాలు గట్టిగా ప్రారంభించండి. ఈ రాశిలో మించిన స్త్రీలకు గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఈ వారం చాలా వరకు అద్భుతంగా చెప్పడం కదా, చాలా వరకు బాగుంది. మీరు చేసిన కృషి, పట్టుదల, ఒకప్పుడు ఏవైతే చేశారో అవన్నీ ఇప్పుడు మీకు ఉపయోగకరంగా ఉంటుంది. నిజంగా చెప్పాలంటే గడిచిన కొన్ని వారాల కంటే ఈ వారం వీరికి చాలా వరకు బాగుంది. సాధ్యమైనంతవరకు ఎన్నైతే ఇబ్బందులు ఉన్నాయో అవి తొలగిపోయి శుభ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం చక్కగా గ్రహగతులు గోచరిస్తోంది. కష్టాన్ని తగిన ప్రతిఫలం లభించినన్న ఒక భావన ఉంటుంది. ముఖ్యంగా సంతానానికి సంబంధించిన విషయవహారాలు విద్యాపరంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, వివాహపరంగా చాలా ఆనందాన్ని కలిగించే అంశాలు, శుభవార్తలు వినగలుగుతారు. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాధన చేయడం, అదేవిధంగా బుధవారం నాడు గణపతి స్వామి వారికి గకారక అష్టోత్తరంతో గరికతోటి పూజ చేయండి. ఇంట్లో కానీ లేదా దేవాలయంలో చేయించండి. తద్వారా మీరు ఏదైతే కోరుకుని నిలిచిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో అవి ఆటంకం లేకుండా సజావుగా సాగిపోతాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు లైట్ గ్రీన్. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు బుధవారం కానీ గురువారం నాడు వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నా చాలా వరకు ప్రథమార్థం కంటే ద్వితీయంలో చాలా వరకు బాగుందని చెప్పచ్చు. వీరికి అష్టమ శని నడుస్తుంది. శని బలంగా ఉన్నారు వీరు. అదేవిధంగా రాష్ట్రాధిపతి అయిన రవి కూడా అష్టమంలో ఉన్నారు. షష్టమ సప్తమాధిపతి అయిన శని అష్టమంలో ఉన్నారు. చతుర్థ భాగ్యాధిపతి అయిన కుజుడు అష్టమంలో ఉన్నారు. ద్వితీయ లాభాధిపతి అయిన బుధుడు కూడా అష్టమంలో ఉన్నారు. ఏదైనా ఒక కార్యక్రమం తలపెడితే అది దిగ్విజయంగా పూర్తి చేయాలని ఆలోచనతో ఉంటారు. అదేవిధంగా ఎవరైతే మీకు శత్రువులు ఉన్నారో, ఇబ్బంది పెడుతున్నారో వారు మిత్రులుగా మారి మీకు సహాయ సహకారాలు చేసే విధంగా గ్రహతులు ఉన్నాయి. అదేవిధంగా ఉద్యోగంలోనూ స్థిరత్వం లభిస్తుంది. అదే వైద్యోత్తులో ఉన్న వారికి చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఏమైనా ఉన్నాయి కూడా ఈ వారం సమస్య పోతాయి. ఏదైనా భగవత్ సంకల్పం ఉండాలి, మన కష్టమని పడాలి అన్న భావన ఎక్కువగా ఉంటుంది. చార్టెడ్ అకౌంట్స్కి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి, వైద్యోత్తులో ఉన్నవారికి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ఉన్నవారికి, బయో టెక్నాలజీలో ఉన్నవారికి ఈ రంగాల వరకు చాలా అనుకూలంగా ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగాల వరకు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అయితే కొంతమందికి అర్ధాష్టమ శని నడుస్తుంది, కొంతమందికి అష్టమ శని కలిసి వస్తుంది, కొంతమంది కలిసి రాదు. అది వారి జాతకాన్ని బట్టి ఉంటుంది. గోచారీత్యా అష్టమ శని మీరు బలంగానే ఉన్నారు. ఏదైనా ఒక దూర ప్రాంత ప్రయాణం కావచ్చు, విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు,
పిఆర్ కోసం కానీ, గ్రీన్ కార్డు కోసం కానీ, B1 కానీ, H1 కానీ ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో ఈ వారం చక్కగా ఫలించే విధంగా కొన్ని గ్రహగతులు గోచరిస్తోంది. ఎప్పటి నుంచో విదేశం కల, విదేశాలకు వెళ్ళాలి ఒక్కసారైనా అనుకునే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో కలిసి వస్తాయి. విద్యార్థులకు స్టూడెంట్ లోన్ మంజూరు అవుతుంది. అదేవిధంగా నీట్ కానీ, ఎంసెట్ కానీ, ఇతరత రాత పరీక్షలు ఏవైతే ఉన్నాయో చక్కగా బాగా రాణించగలుగుతారు. రాణించే విధంగా గ్రహగతులు సూచిస్తున్నారు కాబట్టి చక్కగా చదువుకు ముందుకు వెళ్ళడం చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా సామాన్యంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. సప్తమంలో రాహు అంత బలంగా లేదు. జన్మరాశిలో కేతు బలంగా ఉన్నా రాహు అంత బలంగా లేదు. దానివల్ల మనసు స్థిమితంగా ఉండకపోవడం, ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ మార్చడం ఇటువంటివి జరుగుతుంటాయి. అది వృత్తిలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, ఇంట్లో కూడా కావచ్చు. ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు స్థిరంగా ఉండాలి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ప్రతి విషయానికి కోపపడడం, చిరాకు పడడం ఇటువంటివి జరుగుతుంటాయి. అది అందరికీ కాదండి, కొంతమందికి మటుకే. వాటి విషయంలో మటుకు కొంచెం జాగ్రత్త తీసుకోండి. సంతానం సంబంధించిన విషయాలు చక్కగా ఉంది. ఎవరైతే సంతానం కోసం ప్రయత్నం చేస్తున్నారో చక్కగా ఒక శుభవార్తను వినే అవకాశం గోచరిస్తోంది. లాభస్థానంలో గురువు వీరికి చక్కగా బలంగా ఉన్నారు. రావాల్సిన బెనిఫిట్స్, ఎప్పుడు పెండింగ్ ఉన్న ధనం కావచ్చు, ఒక ల్యాండ్ సేల్ కానీ చేద్దాం అనుకుంటే అది ఆగిపోయిన ఏదైతే ఉందో అది ఈ వారం ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తోంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాయణ చేయడం, అదేవిధంగా ప్రతిరోజు నిత్యం ఉదయం ఆఫీస్కి వెళ్ళేటప్పుడు లేదా ఇంట్లో ఒక 5 నిమిషాలు శని స్తోత్రం పఠించడం, అదేవిధంగా రాహు స్తోత్రం పఠించడం చెప్పదగినది. మంగళవారం నాడు, శనివారం నాడు ఆంజనేయ స్వామివారికి వడమాల కానీ, ఆకు పూజ కానీ చేయించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు శుక్రవారం కానీ, ఆదివారం నాడు వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి ఈ వారం చాలా వరకు బాగుంది. రాశ్యాధిపతి, దశమాధిపతి అయిన బుధుడు సప్తమంలో ఉన్నారు. సప్తమంలో రవి, కుజ, శనుడు ఉన్నారు. 4 గ్రహాలు సప్తమంలో ఉన్నాయి. వృత్తి ఉద్యోగాల పరంగా వీరికి అనుకూలంగా ఉంటుంది. వ్యాపార పరంగా చాలా చక్కగా ఉంటుంది. అయితే ప్రేమ వివాహాలకు సంబంధించిన వ్యవహారాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మన ప్రమేయం లేకుండానే కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉండే అవకాశం గోచరిస్తోంది. వాటి విషయంలో మనకి తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. అదేవిధంగా నూతన విద్యా ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఉద్యోగం లభించే అవకాశం లేకపోలేదు. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆరోగ్యం పట్ల చాలా మెలకు అవసరం. 6 రాహు ఉన్నారు, అంత బలంగా లేదు. వ్యయంలో కేతువు. మీ జ్ఞానాన్ని 10 మందికి ఉపయోగపడే విధంగా మనం ముందుకు వెళ్ళాలి అనే ఆలోచన భావం ఉంటుంది. అయితే ఒక్కొక్కసారి విచక్షణ కూడా కోల్పోతుంటాం. కోపతాపాలకు దూరంగా ఉండడం, అన్నీ మనకి తెలుసు అనే భావంతో ముందుకు వెళ్ళడం, లేదా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే రకంగా కొంతమంది పరిస్థితులు క్రియేట్ చేయడం వల్ల కూడా మన ఇబ్బందికరమైన వాతావరణం లోనై కోపతాపాలకు ఉండే అవకాశం కూడా లేకపోలేదు. దైవానుగ్రహం వల్ల ప్రతిదీను దేవుడి మీద భారం వేసి మన పని మనం చేసుకుని వెళ్ళాలి అనే భావంతో ముందుకు వెళ్ళండి. ప్రతిరోజు ప్రతినిత్యం దుర్గా స్తోత్రం పఠించడం, అదేవిధంగా దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం చెప్పదగినది. మెడలో దక్షిణామూర్తి రూపు వేసుకోండి, మంచి ఫలితాలు ఉంటాయి. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా బాగుంది. ముఖ్యంగా సంతానానికి సంబంధించిన వ్యవహారాలు చాలా చక్కగా ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం జరుగుతుంది. శుభకార్యాలు ఘనంగా నిర్వర్తిస్తారు. ఒక హౌసింగ్ లోన్ మంజూరై గృహప్రవేశాన్ని చేసుకోవాలనే ఆలోచనతోటి కార్యక్రమాన్ని త్వరగా పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తారు. రావాల్సిన ధనం ఏదైతే ఉందో సకాలంలో చేతికి అందుతుంది. బంధుమిత్రులతోటి, సహోదరులతోటి చక్కగా కాలాన్ని గలుపుతారు. దైవ దర్శనాలు, పుణ్యక్షేత్రాలని సందర్శించే అవకాశం గోచరిస్తోంది. విద్యార్థులు చక్కటి కాలం అని చెప్పవచ్చు. మీరు ఏదైతే కష్టపడుతున్నారో అది నెరవేరే విధంగా గ్రహగతులు గోచరిస్తోంది. ఈ వారం చక్కగా చదువు మీద శ్రద్ధ పెట్టండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. గడిచిన వారం కంటే ఈ వారం బాగుంది. గడిచిన వారం ఎంత బాగుందో అంతకంటే ఈ వారం ఇంకా బాగుంటుంది. వీరికి కష్టే ఫలి అన్నారు పెద్దలు. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. దేవుడి మీద భారం వేసి మన పని మనం చేసుకుపోదాం. నాకు కావాల్సిన కెరియర్లో గ్రోత్ కావాలి, 10 మందిలో మన పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలి అన్న భావంతో ఉంటారు. ఎప్పటి నుంచో వివాహం కాకుండా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు కూడా మంచి సంబంధం కుదురుతుంది. సంబంధ బాంధవ్యాలు చక్కగా బలపడడం కోసం చేసే కార్యక్రమాలు కావచ్చు, లేదా గట్టి కుదిరి కావచ్చు, ఏదైనా సరే చక్కటి ఆహ్లాదకరంగా ఉండే అవకాశం ఈ వారం గ్రహగతులు గోచరిస్తున్నాయి.
అదేవిధంగా ధనం ఖర్చు పెట్టే విషయంలో మటుకి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, చిరు వ్యాపారస్తులకు ఈ వారం చాలా వరకు బాగుంటుంది. కూరగాయల వ్యాపారస్తులకు చాలా అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, పాల సంబంధించిన ఉత్పత్తులకి అంత అనుకూలంగా లేదు, కొంచెం జాగ్రత్త వహించండి. కొత్తగా హోటల్ పెడదాం అనుకునే వారికి ప్రస్తుత పరిస్థితులు అంత అనుకూలంగా లేదు కాబట్టి వాటి విషయంలో కొంతకాలం ఆగిన తర్వాత ప్రారంభించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీ పురుషులు విద్యాపరంగా, ఉద్యోగపరంగా అంతా అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేని వాతావరణం చోటు చేసుకుంటుంది. దుర్గా స్తోత్రాన్ని పఠించడం, గురువారం నాడు దత్తాత్రేయ క్షేత్రాన్ని సందర్శించినట్లయితే కొన్ని మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా ఓం నమస్తే అవతులతోటి ప్రతిరోజు ఉదయం సాయంత్రం దీపారాధన చేయడం వల్ల ఇంట్లో నరదిష్టి కానీ గ్రహదిష్టి కానీ తొలగిపోయే అవకాశం గోచరిస్తుంది. మగవారు సప్తముఖి రుద్రాక్ష మెడలో వేసుకోవడం, పిల్లలు దక్షిణామూర్తి రూపు మెడలో వేసుకోవడం, స్త్రీలు కాలభైరు రూపు మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 3, కలిసి వచ్చే రంగు ప్యారెట్ గ్రీన్. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి తులారాశి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవత విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in. తులారాశి వారికి వివరం చాలా వరకు అనుకూలంగా ఉంది. వ్యాపారీత్యా మంచి కలిసిపాడుదనంగా ఉంటుంది. విదేశీ సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడతాయి. వృత్తి ఉద్యోగంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. మీరు కన్న కళల్లో నెరవేరుతుంది. ఏదైనా ఒక కార్యక్రమం ప్రారంభించాలని అనుకుంటారు. కొత్త ఉత్సాహంతో ముందుకు సాగుతారు. మన కష్టానికి తగ్గ ఫలితం దక్కుతున్న భావంతో మంచి అవకాశాల కోసం ఎదురు చూస్తారు. అవి వెతుక్కుంటూ మీ దగ్గరికి వస్తాయి. అదేవిధంగా శత్రువులపైన మీరు విజయం సాధిస్తారు. ఎవరైతే శత్రువులు ఉన్నారో వారు మీకు మిత్రులుగా మారే అవకాశం గోచరిస్తుంది. మీరు వారు ఎప్పుడో చేసిన సహాయానికి కొంతవరకైనా రుణం తీర్చుకోవాలనే భావంతో ముందుకు రావడం అదొక మంచి అవకాశం అని చెప్పచ్చు. అదేవిధంగా స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాలు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, కాస్మెటిక్స్, బ్యూటీషియన్స్ ఈ రంగాల వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. భూ క్రయ విక్రయాలు లాభసాటిగా ఉంటుంది. కొత్త గృహం కానీ ఆభరణాలు కానీ కొనుగోలు చేసే అవకాశం గోచరిస్తుంది. రావాల్సిన ధనం చేతికి అందుతుంది. వచ్చిన ధనాన్ని పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది. సహోదరి సహోదరు మధ్య మంచి బాంధవ్యం ఏర్పడుతుంది. తల్లిదండ్రుల సహకారం మీకు ఎల్లవెల్లా లాభిస్తాయి. వారి సహకారంతో మరింత ముందుకు వెళ్ళే అవకాశం గోచరిస్తుంది. జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు మీకు ఎంతో మేలు చేస్తుంది. జీవిత భాగస్వామితో ఉన్న విభేదాలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి. ఏదైనా సామరస్యంగా ఉండాలి, అందరితో కలిసిపడతనంగా ఉండాలనే భావన ఏదైతే ఉందో నెరవేరుతుంది. విద్యార్థులకు విద్య పట్ల ఆసక్తి తగ్గుతుంది, శ్రద్ధ తగ్గుతుంది. అయితే పట్టుదలతో ముందుకు వెళ్తేనే విజయప్రాప్తి అన్న పదాన్ని గుర్తుపెట్టుకోండి. చదువు మీద నెగ్లెక్ట్ చేయకుండా జాస్ పెట్టినట్లయితే మరిన్ని భవిష్యత్తు బాగుంటుంది. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగస్తులకు, రాజకీయ రంగంలో ఉన్న వారికి, సినీ కళారంగంలో వారికి కాలం అనుకూలంగా ఉంది. చిరుస్థాయి వ్యాపారస్తులు కూడా ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఏదైనా ఒక కార్యక్రమాన్ని ప్రారంభించి నలుగురిలో గుర్తింపు తెచ్చుకోవాలనే భావన ఎక్కువగా ఉంటుంది. దాని తగ్గట్టుగానే కష్టపడతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యరీత్యా కూడా ఎటువంటి ఇబ్బంది లేని వాతావరణం ఉంటుంది. రాశ్యాధిపతి, అష్టమాధిపతి అయిన శుక్రుడు సప్తమంలో ఉన్నారు. తృతీయ షష్టమాధిపతి అయిన గురువు భాగ్యంలో ఉన్నారు. భాగ్యంలో వీరికి బలంగా ఉన్నారు. అదేవిధంగా శని కూడా 6 బలంగా ఉన్నారు. వ్యయాధిపతి, భాగ్యాధిపతి అయిన బుధుడు 6 ఉన్నారు. దూర ప్రాంత ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, ఉద్యోగంలో స్థిరత్వం అనేది లభిస్తుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమస్తే వత్తుతో దీపారాధన చేయడం, కాలభైరవ రూపు మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు సోమవారం కానీ గురువారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు అష్టమంలో ఉన్నారు. తృతీయ చతుర్థాధిపతి అయిన శని పంచమంలో ఉన్నారు. విద్యా సంబంధించిన విషయ వ్యవహారాలు, స్థిరాస్తులకు సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్ కానీ లేదా ట్రాన్స్ఫర్ కానీ అవకాశం గోచరిస్తుంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగస్తులకు కాలం అనుకూలంగా ఉంది. ఆరోగ్యరీత్యా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉంటాయి, వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. సహోదరుల మధ్య ఉన్న విభేదాలు పోయి చక్కగా బాంధవ్యం బలపడుతుంది. అదేవిధంగా స్నేహితులు కావచ్చు, మిత్రులు కావచ్చు, ఎవరైతే శత్రువులు ఉన్నారో కూడా మిత్రులు అయ్యే అవకాశం చక్కగా గ్రహతులు గోచరిస్తుంది. ఒక కొత్త నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటారు. ఇది సరైన సమయం కాదు కాబట్టి కొంతకాలం ఆగిన తర్వాత వ్యాపారం ప్రారంభించండి. ఉన్న ఉద్యోగంలో స్థిరత్వం కోసం చేసే ప్రయత్నాలు కలిసిబాటుతనంగా ఉంటాయి.
ఏదైనా సరే మీరు ఒక ఏదైతే కోరిక ఉందో అది ఈ వారం నెరవేరుతుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం చక్కగా ఉంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి, వైద్య వృత్తిలో ఉన్న వారికి, నీట్ ప్రిపరేషన్, ఎంసెట్ ప్రిపరేషన్ అవుతున్న వారికి, ఇతరత ఎగ్జామ్స్ ఎవరైతే ప్రిపరేషన్ అవుతున్నారో వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. విదేశీకి సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలంగా ఉన్నాయి. విదేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు ఈ వారం కలుసుబడుతూనే ఉంటుంది. ఏదైనా సరే దైవానుగ్రహం మనం తోడుండాలి, మనం బాగుండాలి, 10 మంది బాగుండాలి అన్న ఏదైతే మీ సిద్ధాంతం ఉందో అది చక్కగా నెరవేరే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం సుబ్రహ్మణ్య స్వామి అష్టకం పఠించడం, అదేవిధంగా ఎరుపు ఒత్తులతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు మెరూన్. ఏదైనా పని మీద బయటికినప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. విద్యలోనూ ఉద్యోగంలోనూ మంచి ఉత్తీర్ణులు అవ్వడం, మంచి మార్పు చోటు చేసుకుంటుంది. ఉద్యోగంలో పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. మీకు కోరుకున్న ఉద్యోగం మీకు లభించే అవకాశాలు గ్రహగతులు చక్కగా గోచరిస్తోంది. వీరికి అర్ధాష్టమ శని నడుస్తోంది. శని చతుర్థంలో వీరికి బలంగా ఉన్నారు. ఏదైనా కార్యక్రమం తలబెట్టినప్పుడు అది నిర్విఘ్నంగా పూర్తి చేయగలుగుతారు. అడ్మినిస్ట్రేషన్ రంగంలో ఉన్న వారికి, చార్టెడ్ అకౌంట్స్ రంగంలో ఉన్న వారికి, ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఏమైనా వచ్చినా సరే అవి పక్కన పెట్టి మనం ముందుకు వెళ్ళాలి అన్న భావంతో ఉంటారు. మీ నీతి నిజాయితీలే మిమ్మల్ని రక్షిస్తుంది. ఏదైనా సరే కాలం అనుకూలంగా ఉన్నప్పుడు కాలం తగ్గట్టుగా మనం ముందుకు వెళ్ళడం చెప్పదగినది. 10 మంది 10 రకాలుగా అనుకుంటారు. అవేమీ పట్టించుకోకుండా స్థిరమైన నిర్ణయాలు తీసుకుని ఏదైతే మీరు నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయం మీద కట్టుబడి ముందుకు వెళ్ళండి. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు మీకు ఎంతగానో మేలు చేస్తుంది. రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతున్నాయో రావడం, అదేవిధంగా రావాల్సిన ధనం ఏదైతే ఉందో చేతికి అందడం జరుగుతుంది. ఎప్పుడో పెట్టిన స్థిరాస్తుల విలువ పెరగడం, చక్కటి అవకాశాలు రావడం, ఇటువంటి జరిగే అవకాశాలు కూడా లేకపోలేదు. ఒక స్థిరాస్తి కొనుగోలు చేస్తారు, ఇంకో స్థిరాస్తి నమ్మి దాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ కానీ సేవింగ్స్ కానీ చేసే ప్రక్రియ ప్రారంభిస్తారు. ఏదైనా సరే పిల్లలు బాగుండాలి, భవిష్యత్తు కోసం మనం కష్టపడాలి. 10 మంది బాగుంటే మనం బాగుంటాం, మనం బాగుంటే వాళ్ళు బాగుంటారు అనే విధానంతో ముందుకు వెళ్తారు. విద్యా సంస్థలో పనిచేస్తున్న వారికి, టీచింగ్ ఫీల్డ్లో ఉన్న వారికి, అదేవిధంగా ఇన్స్టిట్యూట్స్కి చాలా అనుకూలంగా ఉంది. స్టూడెంట్స్కి చాలా వరకు బాగుంది. విద్యార్థులు ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం చెప్పదగినది. గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్న వారికి, సివిల్స్కి ప్రిపేర్ అవుతున్న వారికి కాలం చాలా అనుకూలంగా ఉంది. ఈ రాష్ట్రంలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా చాలా వరకు బెనిఫిట్స్ పొందే అవకాశం గోచరిస్తుంది. చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉంటాయి, అవన్నీ పక్కన పెట్టండి. ఎవరో ఏదో అన్నారని చెప్పేసి మనసు ఇబ్బంది పడడం లేదా ఉద్యోగం తీసే ప్రయత్నాలు ఇటువంటి జరుగుతుంటాయి. అది ఎవరు మన వాళ్ళో ఎవరు పరాయి వాళ్ళో అది గ్రహించి మెలగాలి. ఎందుకంటే ఒకసారి అందరూ మన వాళ్ళే కదని కొన్ని ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల అది మనకి బ్యాక్ ఫైర్ అయ్యే అవకాశం గోచరిస్తుంది. ఈ విషయంలో జాగ్రత్త వహించండి. ఈ రాశి వాళ్ళు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని, అదేవిధంగా అర్ధాష్టమ శని నడుస్తుంది కాబట్టి దుర్గా స్తోత్రాన్ని పఠించడం చెప్పదగిన సూచన. అదేవిధంగా అఘోర పశుపతి హోమం చేయించుకోండి, మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు గురువారం కానీ శుక్రవారానికి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మకర రాశి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in. మకర రాశి వారికి ఈ వారం చాలా వరకు బాగుంది. జన్మరాశి అధిపతి ద్వితీయాధిపతి అయిన శని తృతీయంలో ఉన్నారు. అదేవిధంగా వ్యయాధిపతి తృతీయాధిపతి గురువు 6 ఉన్నారు, బలంగా ఉన్నారు. చతుర్థ లాభాధిపతి అయిన కుజుడు తృతీయంలో ఉన్నారు. భూ సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడుతుంది. ఉద్యోగ సంబంధించిన వ్యవహారాలు చాలా వరకు సానుకూలపడుతుంది. విదేశీ సంబంధించిన వ్యవహారాలు కూడా చక్కగా ఉంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. స్థిరాస్తుల విలువ పెరుగుతుంది. మీరు ఒక కార్యక్రమాన్ని తలబెడతారు. ఉద్యోగంలో స్థిరత్వం కోసం చేసే కార్యక్రమాలు అవి పరిపూర్ణం అవుతాయి. మంచి ఉద్యోగం లభించే అవకాశం గోచరిస్తుంది. అయితే వచ్చిన ఉద్యోగాన్ని కాదనుకొని వేరే మంచి ఉద్యోగం కోసం ప్రయత్నం చేద్దాం అనుకుంటే మటుకి కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. వచ్చిన అవకాశాలని వదులుకోకుండా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో దాన్ని సద్వినియోగపరచుకోవడం వల్ల మీరు మేలు జరుగుతుంది. గడిచిన వారం కంటే ఈ వారం మీకు చాలా వరకు బాగుంది. ఆరోగ్యరీత్యా చిన్న చిన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి సమస్య పోతాయి. అదేవిధంగా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి, పునర్వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదిరే అవకాశం గోచరిస్తోంది. ఈ రాశిలో మించిన స్త్రీలకు
వృత్తి ఉద్యోగాల పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారీత్యా చేసే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అది చిన్నగా ఇబ్బందికరంగా ఉండకుండా తర్వాత లాభాలు వచ్చే విధంగా ఉంటుంది. అయితే ఎంత లాభం వస్తుందో ఖర్చు అంతే ఉంటుంది. ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. అప్పులకి దూరంగా ఉండడం, క్రెడిట్ కార్డుకి దూరంగా ఉండడం చెప్పదగినది. అదేవిధంగా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూటు ట్రస్ట్లలో పనిచేస్తున్న వాళ్ళకి కాలం అనుకూలంగా ఉంటుంది. ఒక మన సంకల్ప స్థితితోటి మీరు ఏదైతే మంచి కార్యక్రమం తలపెడుతున్నారో అది వారం సఫలీకృతం అవుతుంది. అన్నదాన సత్రాలకి చాలా అనుకూలంగా ఉంది. ఏదైనా కొత్త ప్రాజెక్ట్ ప్రారంభించాలని ఆలోచిస్తారు, అది కొంతకాలం ఆగి ఉండడం చెప్పదగిన సూచన. మనసు పరిపరిగా ఉంటుంది. ఏది చేయాలో అది చేయాలి, ఇది చేయాలని ఉంటుంది. ద్వితీయంలో రాహు అంత బలంగా లేరు. అష్టంలో కేతు బలంగా ఉన్న, ద్వితీయంలో రాహు అంతంత మాత్రంగా ఉంది. కాబట్టి వాటి విషయంలో జాగ్రత్త వహించండి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాయణ చేయడం, దుర్గా స్తోత్రం పఠించడం చెప్పదగినది. విద్యార్థులకు ఈ వారం చాలా వరకు సానుకూల పరిస్థితులే గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 3, కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు శుక్రవారం కానీ ఆదివారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు ఉంటాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం సానుకూల పరిస్థితులు గోచరిస్తుంది. ఇంటా బయట పేరు ప్రఖ్యాతలు వస్తాయి. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. వ్యాపార రీత్యా అనుకూలంగా ఉంటుంది. అయితే వ్యయాధిపతి రాశ్యాధిపతి అయిన శని ద్వితీయంలో ఉన్నారు. తృతీయ దశమాధిపతి అయిన కుజుడు ద్వితీయంలో ఉన్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి సానుకూలంగా ఉంటుంది. వ్యాపార అభివృద్ధి చక్కగా ఉంటుంది. నూతన వ్యాపారం ప్రారంభించాలని ప్రయత్నాలు చేస్తారు. ఉద్యోగంలో ప్రమోషన్ కావచ్చు, లేదా విదేశీ సంబంధించిన సంస్థలో ఉద్యోగం వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. విదేశాలు వెళ్ళాలనుకునే వారికి కాస్త సమయం పడుతుంది. ఇప్పటి నుంచి ప్రారంభిస్తే సంవత్సరం చివరిలో వెళ్ళే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. విద్యార్థులకు విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు, బైజెస్ విద్యకు సంబంధించిన విషయ వ్యవహారాలు, టెక్నికల్ సంబంధించిన విషయ వ్యవహారాలు చాలా చక్కగా ఉన్నాయి. కష్టానికి తగిన ప్రతిఫలం లభించే అవకాశం కూడా గోచరిస్తుంది. వీరికి ఏలినాటి నడుస్తుంది. శని ద్వితీయంలో వీరికి బలంగానే ఉన్నారు. కాబట్టి ఈ వారం ఏ పని ప్రారంభించినా దిగ్విజయంగా పూర్తవుతుంది. కోర్టు వ్యవహారాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు కాస్త చికాకు పడుతుంది. సహోదరుల మధ్య విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ఆస్తి తగాదాలకు దూరంగా ఉండడం, ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన. దూర ప్రాంత ప్రయాణాల విషయంలోనూ, సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలోనూ కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా కొంతవరకు సానుకూలంగా ఉంటుంది. వారం ప్రథమార్థం కంటే ద్వితీయార్థం వీరికి కాలం చక్కగా ఉందని చెప్పచ్చు. ఏదైనా సరే నిర్ణయాలు తీసుకునేటప్పుడు కుటుంబ సభ్యుల సలహాలు తీసుకునే ముందుకు వెళ్ళండి. లేకపోతే కొంత ధన నష్టం ఉండే అవకాశం కూడా లేకపోలేదు. విద్యా సంబంధించిన విషయవారాలు, వ్యాపార సంబంధించిన విషయవారాల్లో ఆచితూచి అడుగులు వేయాలి. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి స్థానచలనం అనేది ఉండే అవకాశం గోచరిస్తోంది. అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, కాస్మెటిక్స్ రంగంలో ఉన్న వారికి, సినీ కళా రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. వృధా ఖర్చులు అయ్యే అవకాశం గోచరిస్తోంది. రూపాయికి 20 రూపాయల ఖర్చు ఉంటుంది. వచ్చిన ఆదాయం ఎలా వెళ్తుందో, అది సక్రమంగా వెళ్తుందా, వస్తుందా, రాదా, అది పరీక్షించుకోవాలి. అందరూ మన వాళ్ళే కదా అనే ఆలోచన కాకుండా ఖర్చుని వృధా పెట్టకుండా సాధ్యమైనంత సేవింగ్స్ వెళ్ళండి. లేకపోతే వ్యాపారంలోనూ ఉద్యోగంలోనూ నష్టం వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాయణ చేయడం, శనివారం నాడు, మంగళవారం నాడు ఆకుపూజ చేయడం హనుమంతుకి చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు గ్రీన్. ఏదైనా పని మీద బయట వెళ్ళినప్పుడు సోమవారం కానీ గురువారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మేన్ రాశి. మెయిన్ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. లాభాధిపతి, వ్యయాధిపతి అయిన శని జన్మరాశిలో ఉన్నారు. జన్మరాశిలో వీరికి శని బలంగా ఉన్నారు. ద్వితీయాధిపతి, భాగ్యాధిపతి అయిన కుజుడు జన్మరాశిలో, షష్టమాధిపతి అయిన రవి జన్మరాశిలో, చతుర్థ సప్తమాధిపతి అయిన బుధుడు జన్మరాశిలో ఉన్నారు. జన్మరాశిలో బుధుడు వీరికి నీచబడి ఉన్నా కొంతవరకు బలం కలిగి ఉన్నారు. కాబట్టి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. వ్యాపార పరంగా మంచి లాభాలు ఉండే అవకాశం గోచరిస్తోంది. పేరు ప్రఖ్యాతలు చక్కగా ఉంటుంది. ఎప్పుడో స్థిరాస్తులు కొన్న విలువ పెరుగుతుంది. మీ పేరు ప్రఖ్యాతలకి భంగం కలిగించేవారు చాలామంది ఉంటారు. కానీ దైవానుగ్రహం వల్ల అటువంటి ఏమీ జరగకుండా పేరు ప్రఖ్యాతలకు ఎటువంటి ఇబ్బంది లేని వాతావరణం నెలకొంటుంది. ఇటు ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ స్థిరమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మీరు తీసుకునే నిర్ణయాలు లాభసాటిగా ఉంటుంది. 10 మందికి ఆమోదయోగ్యంగా ఉంటుంది. 10 మంది బాగుండాలి, మనము బాగుండాలి అనే ఆలోచనతోటి మీరు వెళ్ళే విధానాన్ని 10 మందికి నచ్చుతుంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. రాజకీయ పదవి కోసం ఎదురు చూస్తున్న వారికి కాస్త నిరాశ అని చెప్పచ్చు. ప్రజల్లో పేరు ప్రఖ్యాతలు ఉన్నా కూడా ఒక పదవి రాకపోవడం, అది మనస్తాపానికి గురవుతుంది.
దూర ప్రాంత ప్రయాణాలు, విదేశీ సంబంధించిన విషయ వివరాలు సానుకూల పడుతుంది. విదేశాలు వెళ్ళాలనుకునే వారికి చక్కటి అవకాశం, ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. వ్యయంలో రాహు ఉన్నారు, 6ంట కేతు బలంగా ఉన్నారు. ఏదైనా ఒక ఆలోచన, నిర్ణయాత్మక విషయాలు తీసుకునే ముందు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. మీరు తీసుకున్న ఏ నిర్ణయమైనా సరే సఫలీకృతం అవుతుంది. 10 మంది సలహాలు తీసుకోండి, కానీ అంతిమంగా మీరు తీసుకున్న నిర్ణయం ఏదైతుందో అది సఫలీకృతం అవుతుంది. కుటుంబ సభ్యుల మధ్య చక్కగా కాలం అనుకూలంగా ఉంది. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు కానీ, దైవ దర్శనాలు కానీ చేసుకునే అవకాశం గోచరిస్తుంది. ఏదైనా మన సంకల్పం బాగుండాలి, 10 మంది బాగుండాలి అనే ఆలోచనలు ముందుకు వెళ్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో వారికి చాలా అనుకూలంగా ఉంది. ద్వితీయ భాగ్యాధిపతి అయిన కుజుడు జన్మరాశిలో ఉన్నారు. కుజమహాదశ నడుస్తున్న వారికి కాలం అనుకూలంగానే ఉంటుంది. భూ సంబంధించిన విషయవహారాలు, రియల్ ఎస్టేట్ సంబంధించిన విషయవహారాలు బాగున్నాయి. ఒక స్థిరాస్తిని కొనుగోలు చేస్తారు. ఇల్లు కానీ, ఫ్లాట్ కానీ, ఎప్పటి నుంచో జీవితాశయం నెరవాలన్న కోరిక ఏదైతే ఉందో అది వారికి నెరవేరుతుంది. స్పెక్యులేషన్కి దూరంగా ఉండడం, పర్సనల్ లోన్కి, క్రెడిట్ కార్డ్స్కి దూరంగా ఉండడం చెప్పదగింది. అప్పుల విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. మరి ఎవరో అడిగారు కదని చెప్పి డబ్బు అప్పివ్వడం, ఆ తర్వాత నష్టపోవడం ఇటువంటివి జరుగుతుంటాయి. ఏదైనా సరే మీ కష్టాన్ని మీరు నమ్ముకుని ముందు వెళ్ళాలి. మీరు ఎంత కష్టపడితే ఫలితం అంత ఉంటుంది. 1% కష్టపడితే 1%, 10% కష్టపడితే 10%, 100% అంటే 100%. అయితే మీరు పడిన కష్టానికి ఫలితం తప్పకుండా వస్తుంది. లాభం రూపంలో కావచ్చు, పేరు ప్రఖ్యాత రూపంలో కావచ్చు. కాబట్టి ఎటువంటి విషయాల్లో కూడా రాజీ లేని జీవితాన్ని గడపదలుచుకుంటారు. చక్కగా అలాగే ఉండండి. ఈ రాశిలో మించిన విద్యార్థులు విద్య పట్ల శ్రద్ధ వహించాలి. దుర్వ్యసనాలకి, సోషల్ మీడియాకి, ఫ్రెండ్స్కి దూరంగా ఉండడం చెప్పదగినది. అందరూ మనవారే అని చెప్పేసి కొన్ని విషయాలు, ఆంతరంగిక విషయాలు చెప్పడం వల్ల కూడా ఇబ్బంది పడే అవకాశం గోచరిస్తుంది. చదువు మీద శ్రద్ధ పెట్టి, ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి, సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవుతున్న వారికి చదువు మీద చక్కగా శ్రద్ధ పెట్టండి. మీరు కోరుకున్న ఉద్యోగం లభించే అవకాశాలు దగ్గరలోనే ఉంది. అదేవిధంగా వైద్య వృత్తిలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. చిరుస్థాయి వ్యాపారస్తులకు మధ్యస్థ ఫలితాలు ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో వారికి చాలా వరకు అనుకూలంగా ఉంది. ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా చక్కటి అవకాశాలు కలిసి వస్తాయి. భాగస్వామి సలహాలు, సూచనలు మీకు ఎంతో మేలు చేస్తుంది. భాగస్వామి వ్యాపారాలు చక్కగా కలిసి వస్తుంది. అయితే ధన వ్యయం విషయంలో మటుకి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎక్కడ ఖర్చు పెట్టాలి, అక్కడ ఖర్చు పెట్టండి. వృధాగా డబ్బులు ఖర్చు పెట్టడం వల్ల కూడా మన రేపొద్దున మనకి తర్వాత వస్తాయి అని చెప్పేసి స్పెక్యులేషన్స్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టడం కూడా మంచిది కాదు. కాబట్టి వాటి విషయంలో జాగ్రత్త వహించింది. వచ్చిన ధనాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ కానీ, లేదా ఇల్లు కానీ, ఫ్లాట్ కానీ కొనుగోలు చేసుకోండి. తద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు గురువారం కానీ, ఆదివారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వీరికి ఏలినాటి శని నడుస్తుంది. 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, కాలభైరవ రూపం మెడలో వేసుకోవడం. ఎందుకంటే నరదిష్టి అధికంగా ఉంటుంది. మీరు రూపాయి సంపాదిస్తే 10 రూపాయలు సంపాదించారన్న ఈర్ష్యా ద్వేషాలు, అది కుటుంబ సభ్యులు కావచ్చు, బయట ఫ్రెండ్ సర్కిల్లో కావచ్చు, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ప్రతిరోజు దుర్గా స్తోత్రం పఠించడం, శని స్తోత్రం పఠించడం చెప్పదగిన సూచన. కుదిరితే సోమవారం నాడు రుద్రాభిషేకం చేయించుకోండి. తద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేశాను. సర్వే జన సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in